హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ మరియు మిడ్ క్యాప్ నిఫ్టీ బయింగ్ స్ట్రాటజీ విత్ లో స్ట్రైక్ ప్రైస్ స్ట్రాటజీ మీకు చెప్పాను కదా. ఆ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ ఈరోజు మార్కెట్లో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసిందో ఈ వీడియోలో చూద్దాం. సో లో స్ట్రైక్ ప్రైస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసేగా, గత వారం మనం ఆ వీడియో చూసాం. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నిఫ్టీలోనైనా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, ఫైనాన్స్ నిఫ్టీలో అయినా, మిడ్ క్యాప్ నిఫ్టీలో అయినా 10 to 20 రూపీస్ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర బై చేసి వాటి యొక్క మూమెంట్ క్యాచ్ చేసి మనం ఎక్కువ ప్రాఫిట్లో బుకింగ్ చేసుకునే స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి. ఆర్ ఈ వీడియోలో కూడా కొత్తగా మా వీడియోని చూసే వాళ్ళు ఉంటే ఈ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి, మిస్ అయ్యే అవకాశం ఉంది. స్కిప్ మాత్రం చేయకండి. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో నా ఫైర్స్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. ఫైర్స్ అకౌంట్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఇది వెబ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యారు కాబట్టి వాళ్ళు మనకి ఇది ఈ విధంగా చార్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి డిస్కవరీ యాప్, మీరు ల్యాప్టాప్లో అయితే మీకు ఇక్కడ పైనే విజిట్ డిస్కవరీ అని ఒక ట్యాబ్ కనపడుతుంది ఈ కలర్లో. ఒకవేళ మీరు మొబైల్ వర్షన్లో, మొబైల్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మొబైల్ యాప్లో చూస్తే, ఫైర్స్ మొబైల్ యాప్లో చూస్తే మీకు ఇదే కలర్తో, ఇదే సింబల్తో మీకు కింద ఉంటుంది. ఇదే సింబల్తో డిస్కవరీ అనే ఒక యాప్ ఉంటుంది. విజిట్ డిస్కవరీ అని మీకు మొబైల్ అప్లికేషన్లో ఉంటుంది. మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే కింద కనపడుతుంది, అది చూడండి. సో వెబ్ అప్లికేషన్లో వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో మన స్ట్రాటజీ వచ్చేసరికి ఆల్రెడీ మన వీడియో చూసే వాళ్ళకి, ప్రీవియస్ వీడియో చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇందులో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మనకి విజిట్ డిస్కవరీ క్లిక్ చేయగానే చూడండి, మనకి ఒక పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మొత్తం వీళ్ళు ఫిల్టర్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు డేటా. మీకు ఆప్షన్స్లో అయినా, స్టాక్స్లో అయినా ఎవ్రీథింగ్ మనకి ఫిల్టర్ చేసి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్ బిల్డప్ అంటే హై మూమెంట్. లాంగ్ బిల్డప్ అంటే మనకి హై మూమెంట్ ఐదర్ కాల్ సైడ్ అని ఉండొచ్చు, ఐదర్ పుట్ సైడ్ అని ఉండొచ్చు. మనకి మూమెంట్ ఉండే స్ట్రైక్ ప్రైజెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. స్టాక్ ఆప్షన్స్లో అయినా, ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా. అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మనం చూడాల్సింది ఏంది, లాంగ్ బిల్డప్ స్టాక్ ఆప్షన్స్ ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్, ఈ స్ట్రైక్ ప్రైజ్ ఇది ఒకటి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ అవి కూడా ఒకసారి చూడాలి. మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్లో కూడా మనకు లాంగ్ బిల్డప్లో చూడాలి. సో ఇక్కడ వచ్చేసరికి లాంగ్ బిల్డప్లో మనం చెప్పిన స్ట్రాటజీ ఏ విధంగా పనిచేసిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు లాంగ్ బిల్డప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వ్యూ ఆల్ అని కొట్టండి. లాంగ్ బిల్డప్లో వ్యూ ఆల్ అని కొడితే ఇలా మనకి ఈ స్పెసిఫిక్ రోజు ఇంట్రాడే ఈ రోజు మార్కెట్లో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర, ఇవి ఇండెక్స్ ఆప్షన్స్ కదా ఓపెన్ అయింది, మనం ఇండెక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఏ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బ్యాంక్ నిఫ్టీలో అయినా, నిఫ్టీలో అయినా ఎక్కువ లాంగ్ బిల్డప్ అయింది. లాంగ్ బిల్డప్ అంటే మనకి ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మీకు సింపుల్ ఫార్ములా చెప్తాను. లాంగ్ బిల్డప్ అంటే ఏం లేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడాన్ని లాంగ్ బిల్డప్ అంటారు. షార్ట్ బిల్డప్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ డిక్రీజ్ అవ్వడాన్ని షార్ట్ బిల్డప్ అంటారు. సో మీకు అది ఇన్డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మనకి మూమెంట్ లాంగ్ బిల్డప్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఈ ఏరియాలో మనకి ఇన్వెస్టర్స్ హై, ఈ లాంగ్ బిల్డప్ స్ట్రైక్ ప్రైజెస్ స్టాక్ ఆప్షన్స్లో అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్లో అయినా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. లాంగ్ బిల్డప్ అంటే ప్రైస్ మూమెంట్ కూడా ఉండే అవకాశం ఉండే స్ట్రైక్ ప్రైజెస్ అనమాట. సో ఇలా మనకు వాళ్ళు ఇలా లాంగ్ బిల్డప్ అని ఇలా ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9:15కి ఇలా చార్ట్ ఓపెన్ చేసుకోండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 20 to 30 రూపీస్. ఒకవేళ మీరు ఎక్కువ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రైస్ చూసుకోండి. మార్నింగ్ సెషన్లోనే ఇక్కడ ప్రైస్ చూసుకొని దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఓకేనా. అదర్వైజ్ మీరు తక్కువ ప్రైస్ మార్నింగ్ సెషన్లో ఒకసారి ఇదే బ్యాంక్ నిఫ్టీ 51,500 పుట్ ఆప్షన్ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఈ లాంగ్ బిల్డప్ సో ఇది మార్నింగ్ ఓపెన్ అయినా కానీ చూద్దాం. ఇది దీని యొక్క చార్ట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయగానే
ఇక్కడ 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు ఇది ఫ్రీగా చూసుకోవచ్చు. మీకు 5 years అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఈ డిస్కవరీ డేటా అనేది ఒక ట్యాబ్ మీకు ఫ్రీగా డేటా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ 5 years వాళ్ళు. సో మీకు ఇది చాలా ప్లస్, మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్టర్నల్ డేటాతో పని లేకుండా. సో ఇలా చార్ట్ ఓపెన్ చేశాను, దీని యొక్క చార్ట్ ఓపెన్ చేశాను. మీకు రూల్ ఏం చెప్పానంటే ఫ్రెండ్స్, సింపుల్ టెక్నికల్ అనాలిసిస్లో మీకు ఈఎంఏ 21 ఈఎంఏ, ఓకేనా, 21 ఈఎంఏ. సో 21 ఈఎంఏ అని సెట్ చేసుకోమని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ. సో ఆ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత టెక్నికల్ అనాలిసిస్ చేసుకోవాలని చెప్పాను కదా. ఆర్ఎస్ఐ మనకి 50 ఓన్లీ. సెట్టింగ్స్ వచ్చేసరికి మనకి జస్ట్ ఈ 50% లైన్ ఒకటే పెట్టుకోండి. సో ఇదన్నమాట. సో దీని బేస్డ్ మీద మీరు ఈ స్ట్రాటజీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఫ్రెండ్స్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు లాంగ్ బిల్డప్ ఏది ఉందో అది మనకి 21 మూవింగ్ యావరేజ్ కంటే ప్రీవియస్ చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తాను. 21 మూవింగ్ యావరేజ్ కంటే ఒక పాజిటివ్ క్యాండిల్, ఏదైనా ఒక పాజిటివ్ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. ఈ క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అయింది ఇక్కడ 24th, ఇది ఫ్రెండ్స్ ఈరోజుది. సో దీనికంటే ఎబో ఇక్కడ క్లోజ్ అయింది. సో హయ్యర్ ఐ బ్రేక్ అయితే, దీని యొక్క హయ్యర్ ఐ బ్రేక్ అయితే మనం బై పొజిషన్ తీసుకోవాలని చెప్పాము. దీని హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఈ ఏరియాలో మనకి ఇక్కడ వచ్చిందో ఒకసారి చూద్దాం. సో ఓపెనింగ్ కూడా మీకేం చెప్పాను, ఓపెనింగ్ వచ్చేసరికి దీని క్లోజ్ కంటే బిలో ఉండాలని చెప్పాను. సో మనకి ఇక్కడ ఎక్కడ ఉంది, మనకి ఈ ఏరియాలో ఇక్కడ క్యాండిల్ అంటే మీకు రూల్ ఏం చెప్పాను, మన క్లోజింగ్ క్యాండిల్ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే ఓపెను, క్లోజు, హై అండ్ లో ఏవో ఉండాలి. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పాజిటివ్ క్యాండిల్ అయి ఉండాలి. నెక్స్ట్ దీని హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సో చూద్దాం. ఇంకో రూల్ ఏం చెప్పాను, దీని క్లోజింగ్ కంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ వచ్చేసరికి బిలో ఉండాలి. నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ బిలో ఉండాలి, ఇది గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. అండ్ హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ హయ్యర్ ఐ బ్రేక్ అవ్వలేదు. సో ఈ క్యాండిల్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ మనకి 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ అయింది అండ్ ఆల్సో హయ్యర్ ఐ బ్రేక్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్ పెట్టాను కదా, మీరు 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దీని స్టాప్ లాస్గా పెట్టుకోండి. దీని స్టాప్ లాస్ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టచ్ అయిందంటే మీరు స్టాప్ లాస్ దీనిగా స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆ బడ్జెట్ సెషన్ వల్ల మనకి మార్కెట్ వాలటిలిటీ అనేది హెవీగా ఉంది కాబట్టి, ఒకవేళ మీరు ఏ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకుంటున్నారో దానే లో అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు స్టాప్ లాస్గా. సో దాన్ని బట్టి మీరు పొజిషన్ తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ సెషన్లో 269 నుంచి అరౌండ్ 700, 500, 700 వరకు వెళ్ళింది. ఆప్షన్ సెల్లర్స్ కూడా చెప్పానుగా, ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్ ఉంటే మీరు 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఒక క్యాండిల్ ఎలా క్లోజ్ అవ్వాలి, ఇలా లోయర్లో ఫామ్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి ఇట్లా. ఓకే. అండ్ ఆల్సో ఓపెనింగ్ ఇక్కడ ఉండాలి, లోయర్లో ఆర్ఎస్ఐ 50% బిలో ఉండాలి, బై పొజిషన్కి 50% అబోవ్ ఉండాలి. ఓకేనా, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ బ్యాంక్ నిఫ్టీలో ఫ్రెండ్స్, ఇవన్నీ బ్యాంక్ నిఫ్టీలోనే మనకి చూపెడుతుంది. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సో ఇక్కడ లాంగ్ బిల్డప్ ఏమున్నాయో అది మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో ఇది లాంగ్ బిల్డప్ చూపెడుతుంది. అండ్ ఆల్సో మీకు ఇంకోటి ఏం చెప్పానంటే, ఈ లాంగ్ బిల్డప్ కాకుండా ఎవ్రీడే ఇందులో చూపెట్టదు, ఉంటాయి లాంగ్ బిల్డప్లో కూడా చూపెడతాయి. సో మనకి మస్ట్ ఇక్కడ లాంగ్ బిల్డప్లో చూసుకొని ఈ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను, 21 మూవింగ్ యావరేజ్ కంటే ఈ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దీనికంటే ఒక పాజిటివ్ క్యాండిల్ ఎబోవ్ క్లోజ్ అవ్వాలి. ఒక పాజిటివ్ క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, దాని హయ్యర్ ఐ బ్రేక్ అయితేనే బై పొజిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ క్యాండిల్ మన గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ కూడా
మనకి ఏ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకున్నామో దాన్ని క్లోజ్ లోపలనే ఓపెన్ అవ్వాలి, హయ్యర్ ఐ బ్రేక్ అనే క్యాండిల్. ఓకేనా, అది మన రూల్ అనమాట. అండ్ ఆల్సో RSI 50% ఎబో ఉండాలి. సో మీరు ఇది లాంగ్ బిల్డప్లో మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్లో కూడా చూసుకోండి. మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్లో కూడా చూసుకోండి. సో ఇది షార్ట్ బిల్డప్. షార్ట్ బిల్డప్ అంటే సెల్లర్స్కి హెల్ప్ అవుతుంది. ఇది షార్ట్ బిల్డర్స్కి, ఇది సెల్లర్స్కి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకు ఆప్షన్ సెల్లర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ కూడా మీకు క్లియర్గా వర్కౌట్ అవుతుంది. సో ఆప్షన్ సెల్లర్స్ చూడండి. సో మనకి ఓపెన్ అండ్ క్లోజ్ రూల్ ఏం చెప్పాను, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఓపెన్ అండ్ క్లోజ్, లో అండ్ ఇలా క్లియర్గా మనకు ఉండాలన్నమాట, బిలో ఉండాలి. అండ్ లోయర్లో బ్రేక్ అయితే, దీని లోయర్లో బ్రేక్ అయితే పొజిషన్ తీసుకోవాలని. మీరు ఈ ఈఎంఐ అంటే లోయర్ పొజిషన్ తీసుకున్నప్పుడు కూడా దీని ఈఎంఐ టచ్ అయ్యి దీని ఈఎంఐగా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఈఎంఐ ఒక క్యాండిల్ మళ్ళీ టచ్ అయిందనుకో అదే స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఒకవేళ ఏ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకుంటున్నారో దాని యొక్క హై కూడా సెల్లర్స్కి, ఇది సెల్లర్స్కి, సెల్లర్ స్ట్రాటజీ. కొందరు సార్ సెల్లింగ్ కూడా చేయొచ్చు అని అడుగుతున్నారు. సెల్లర్ స్ట్రాటజీ ఫ్రెండ్స్ ఇది, ఇక్కడ నుంచి ఇది. సో ఇది సెల్లర్ స్ట్రాటజీ. ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, మీకు స్టాప్ లాస్ ఇదే చెప్పాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి ప్రాఫిట్ కూడా ఎక్కడ బుక్ చేసుకోవాలో అంటే ఈ ఏరియాలో స్టాప్ లాస్ ఎట్లా కన్సిడర్ చేయాలంటే మనకి ఈ ఏరియాలో ఉంది కదా, దీని యొక్క ఇక్కడ మనకి దీని యొక్క హై బ్రేక్ అయితే స్టాప్ లాస్ అని చెప్పాను కదా. ఈ పొజిషన్లో ఈఎంఏ ఏది ఉందో దాని యొక్క హై ఈ ఏరియాలో హై బ్రేక్ అయితే స్టాప్ లాస్గా ఇక్కడ సెట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ రివర్సల్ అయింది చూడండి, ఈ ఏరియాలో ఇలా కిందికి వచ్చి ఇక్కడ ఈ ఏరియాలో మీరు బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ తెలిసిపోతుంది రివర్సల్ అవుతుందని. బట్ మళ్ళీ ఇక్కడ టచ్ చేసిందంటే ఆటోమేటిక్గా మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇది సెల్లర్స్ పర్పస్. ఇది వచ్చేసరికి హెవీ మార్జిన్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఏవైనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపెట్టిన స్ట్రాటజీస్ అన్నీ పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇప్పుడు ఈ డేటా అనేది 5 years వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు సేమ్ ఇదే పేపర్ మీద రాసుకోండి. ఈ పొజిషన్ ఇలా తీసుకున్నాను మార్కెట్ ఓపెన్ అయినప్పుడు, అండ్ క్లోజింగ్ టైం ఎలా ఉంది, స్టాప్ లాస్ హిట్ అయిందా, ఎలా ఉంది అనేది. ఇప్పుడు చెప్పిన మా స్ట్రాటజీస్ మా దగ్గర ఏం థాట్స్ ఉన్నాయో, ఏం స్ట్రాటజీస్ ఉన్నాయో మీ ముందుకు తీసుకొస్తాం. అవన్నీ మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి, ఫ్రీగా యూజ్ చేసుకోండి. మీకు నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది 51,000 పుట్ ఆప్షన్. మోస్ట్ యాక్టివ్లో అయినా చూడండి, లాంగ్ బిల్డప్లో అయినా చూడండి. సో ఇది 24. ఓకేనా, 24 రూల్ చెప్పాను కదా, సేమ్. ఓకేనా, మోస్ట్ యాక్టివ్లో ఎట్లయినా చూసుకోవచ్చు. ఇదొకటి ఇలా రూల్ చెప్పానుగా, బయ్యింగ్కి సెల్లింగ్కి. అర్థం కాకపోతే 1 or 2 times చూడండి. అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మళ్ళీ, ఎందుకంటే చిన్న స్టెప్స్ నేను చెప్పేది మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన డేటాని వాళ్ళు మనకు ఆల్రెడీ మ్యాక్సిమం ఫిల్టర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని కొద్దిగా మనం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసుకొని ట్రేడ్ చేయాలి, అంతే, ఏం లేదు. ఇది కూడా అంతే. ఇది సెల్లర్కి ఆప్షన్ సెల్లర్కి మీరు మళ్ళీ పుట్ బై చేశారు. ఇది ఆప్షన్ సెల్లర్కే ఓన్లీ. ఇది కాల్ ఆప్షన్ నెగిటివ్ సైడ్, ఓన్లీ సెల్లర్స్, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ సెల్లర్స్కి వర్కౌట్ అవుతుంది ఇది. సో ఇదే స్ట్రాటజీ ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా, ఇలా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇదే స్ట్రాటజీ ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా చేయొచ్చు సార్ అని అడుగుతున్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా, ఇండెక్స్ కాదు స్టాక్ ఆప్షన్స్లో కూడా చేయొచ్చు అని అడుగుతున్నారు. సేమ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, మీరు దీంట్లో కూడా చేయొచ్చు, స్టాక్స్లో అయినా చేయొచ్చు, స్టాక్ ఆప్షన్స్లో అయినా చేయొచ్చు. సేమ్ ఈ లాంగ్ బిల్డప్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ చూసుకోండి. లాంగ్ బిల్డప్ వచ్చేసరికి ఓన్లీ ఆప్షన్ బయింగ్ పర్పస్సే ఇందులో చూడొచ్చు. మీరు యాక్టివ్ కాంట్రాక్ట్స్లో వచ్చేసరికి మీకు షార్ట్ బిల్డప్ చూపెడుతుంది. యాక్టివ్ కాంట్రాక్ట్స్లో మీకు ఏం చూపెడుతుందంటే
మీకు పుట్ సైడ్ సేల్ సైడ్ యాక్టివ్ ఉందా ఆర్ బై సైడ్ యాక్టివ్ ఉందా, బోత్ సేల్ సైడ్ బై సైడ్ బోత్ ఏవి యాక్టివ్ ఉన్నాయో అవి చూపెడతాయి అన్నమాట మీకు. ఇది యాక్సిస్ బ్యాంక్ పుట్ ఆప్షన్. ఇదేది యాక్సిస్ బ్యాంక్ పుట్ ఆప్షన్. చార్ట్ ఓపెన్ చేశాను, పుట్ ఆప్షన్ కదా ఇది యాక్సిస్ బ్యాంక్. సో మనకి ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఈ క్యాండిల్ హయ్యర్ బ్రేక్ అయిందా, నో నో, ఇక్కడ ఎక్కడ వేయలేదు ఫ్రెండ్స్. పాజిటివ్ క్యాండిల్స్ అని చెప్తారు మీరు, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి మీకు చెప్తాను. 21 ఈ క్యాండిల్ నుంచి స్టార్ట్ అయింది, ఇది పాజిటివ్ క్యాండిలే, బట్ మనకు ఓపెనింగ్ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇది రిజెక్టెడ్. ఈ క్యాండిల్ ఓకే కరెక్టే, ఓపెన్ క్లోజ్ హై ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది, 21 ఈఎంఎం ఉంది. బట్ ఈ క్యాండిల్ వచ్చేసరికి దీని హయ్యర్ ఐ బ్రేక్ అవ్వాలి, ఓపెనింగ్ ఇక్కడ కరెక్టే ఓపెన్ అయింది, బట్ మనకు దీని హయ్యర్ ఐ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అవ్వలేదు, ఇది రిజెక్ట్ అయిపోయింది. ఈ క్యాండిల్ కూడా మనకు రిజెక్ట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇది ఇక్కడ ఓపెన్ అయింది నెగిటివ్ క్యాండిల్, ఇది ఇక్కడ ఓపెన్ అయింది, ఇవన్నీ రిజెక్టెడ్. ఇది కూడా అంతే, ఇక్కడ ఎక్కడ వేయలేదు సిగ్నల్, ఇక్కడ ఇచ్చింది, ఇది ఓపెన్ ఇక్కడ అయింది. మన రూల్ ప్రకారం ఇక్కడ కాదు, దీని క్లోజింగ్ లోపల, ఇది క్లోజింగ్ కాబట్టి దీని లోపల ఓపెన్ అవ్వాలి, ఇది రిజెక్టెడ్. ఇది కరెక్ట్ క్యాండిల్, ఇది కరెక్ట్ క్యాండిల్, ఓకేనా. ఐఎన్లో ఎవ్రీథింగ్ ఓపెన్ అయింది, దీని హయ్యర్ ఐ బ్రేక్ అయింది, బట్ ఇది కూడా కరెక్ట్ క్యాండిల్ కాదు, ఎందుకంటే దీని క్లోజ్ లోపల ఓపెన్ అవ్వాలని చెప్పాను, ఓకేనా. దీని క్లోజ్ కంటే హై ఓపెన్ అయింది, ఇది కూడా మనం రిజెక్ట్ చేస్తాం, దీని హై కంటే ఎబో క్లోజ్ అయింది, ఇది అంతే. ఇక్కడ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, మనకు కరెక్ట్ ఇది ఓకేనా. ఓపెన్ పాజిటివ్ క్యాండిల్ అయింది, దీని క్లోజ్ లోపల ఓపెన్ అయింది అండ్ హయ్యర్ హై బ్రేక్ అయింది, ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటాం ఇలా. సో మనకి ఈ ఏరియాలో ఇచ్చింది సిగ్నల్ 18 దగ్గర నుంచి 26 దాకా పోయింది, ఓకేనా. 60%. ఇన్ని కండిషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. మీకు ఇందులోనే ఎన్ని రూల్స్ చెప్పానో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈఎంఐ ఎబో ఉండాలి, పాజిటివ్ క్యాండిల్ ఉండాలి, అండ్ ఆల్సో ఐఎన్లో ఎబో ఉండాలి ఈఎంఐ కంటే. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఓపెనింగ్ అనేది దీని యొక్క ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ లోపల ఓపెన్ అవ్వాలి, మళ్ళీ అదే క్యాండిల్ హయ్యర్ అయ్యి బ్రేక్ అవ్వాలి. ఇన్ని చెప్పాను రూల్స్, మీరు అవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైతుంది. సో మీకు ఆల్రెడీ 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు ఇలా చెక్ చేసుకోండి, డేటా మొత్తం బ్యాక్ టెస్ట్ ఇలా చేసుకోండి. ఇది ప్రతిదీ చార్ట్ ఓపెన్ చేసుకొని చూడండి, ఎందుకంటే ఇక్కడ మీకు ఉంటుంది. అండ్ ఆల్సో చెప్పిన స్ట్రాటజీ కూడా పేపర్ ట్రేడింగ్ కూడా చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాతనే మీరు డైరెక్ట్ రియల్ ట్రేడ్ కాదు, పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, సార్ మీరు ఓన్లీ 5 yearsలో చూపెడుతున్నారు, ఇదే ఆప్షన్స్ మీకు ఎంజిల్ 1 వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా ఆర్ ఎల్ఐస్ బ్లూ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారా అంటే ఎంజిల్ 1 వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే వాళ్ళు సెన్సిబుల్తో టైఅప్ అయి ఉన్నారు. సో సెన్సిబుల్లో కూడా ఈ ఆప్షన్ వీళ్ళు వచ్చేసరికి ఇన్ డీటెయిల్గా సింపుల్ వేలో చూపెడుతున్నారు. 5 yearsలో ఇంత క్లియర్గా మనకి డైరెక్ట్ లాగిన్ కాగానే ఇక్కడ ఇట్లా మనకు చూపెడుతున్నారు. బట్ సెన్సిబుల్లో డిఫరెంట్, మనం సెర్చ్ చేయాలి. సో ఎంజిల్ 1 వాళ్ళకి అకౌంట్కి కూడా నేను చూపెడతాను, అది నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఎంజిల్ 1లో ఏ విధంగా చేయాలో, ఏ విధంగా ఇవి చూడాలో మీకు నెక్స్ట్ చూపెడతాను. వాళ్ళు సెన్సిబుల్తో టైఅప్ అయ్యారు కాబట్టి ఇదే డేటా మనకు సెన్సిబుల్లో కూడా చూపెడుతుంది. సో మీరు ఇది ఫ్రెండ్స్ మనకి 5 years వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ డేటా. సో అకౌంట్ మీరు ఫ్రీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఇలా అనాలిసిస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ రియల్ మనీతో ట్రేడ్ చేయకుండా ఇలా ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్తో మీరు ఎన్ని రోజులైనా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎక్యురసీ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి ఈ స్ట్రాటజీతో. సో మీకు ఎటువంటి అవుట్ సైడ్ టిప్స్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, మీ అంతకు మీరే ట్రేడ్ చేయవచ్చు అనమాట ఈ సింపుల్ స్ట్రాటజీస్తో. ఇంకా మీ దగ్గర ఏదైనా బెటర్ ఇండికేటర్స్, బెటర్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉన్నా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, దీంట్లో మీద చూసుకొని చేసుకోండి. ఇది 5 years వాళ్ళకి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా 5 yearsలో అకౌంట్ లేదు, 5 yearsలో మీరు ఈ విధంగా ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది ఫ్రెండ్స్, 5 years యొక్క లింక్, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మీకు
మేము ఈ మాన్యువల్ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ కాకుండా ఇవి మాన్యువల్ ట్రేడింగ్ స్టడీస్ కదా, మేము ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ కూడా క్రియేట్ చేశాం. సూపర్ ట్రెండ్ బేస్డ్ మీద కమ్యూనిటీ సెగ్మెంట్లో క్రూడ్ ఆయిల్, గోల్డ్, న్యాచురల్. సో ఇవి వచ్చేసరికి కమ్యూనిటీ సెగ్మెంట్లో సూపర్ ట్రెండ్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. నిఫ్టీ బ్రేక్అవుట్, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్, ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రీగా యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒక నెల ఆర్ మీరు ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేయండి. రిజల్ట్ బట్టి మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు రియల్ టైంలో ట్రేడ్ చేయాలి, ఆల్రెడీ పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ అయిపోయింది, మీకు ఎక్యురసీ అనిపిస్తే రియల్ టైంలో ట్రేడ్ చేయాలంటే మీకు ట్రేట్రాన్ యొక్క 14% ఛార్జెస్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా 5 years ఆర్ ఎంజిల్ ఆర్ ఎల్ఎస్బిలో ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటితో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా. సో వీలైతే రేపటి వీడియోలో చూపెడతాను, కుదిరితే ఆర్ నెక్స్ట్ ఇంకొక రోజు చూపెట్టగలుగుతాను. సో చూడండి, సేమ్ సింపుల్ వే, మీకు చెప్పిన వేలో మీరు సింపుల్గా చూసుకొని ట్రేడ్స్ మీ అంతకు మీరే ట్రేడ్ చేసుకోవచ్చు. ఎటువంటి అవుట్ సైడ్ పర్సన్ అవసరం లేకుండా అలా ఇప్పుడు చెప్పిన విధంగా ట్రేడ్ చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో మార్కెట్లో కొత్త వచ్చే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు కూడా నేర్చుకొని ఇలా ఎనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేస్తే లాసెస్ నుంచి మీరు ప్రాఫిటబుల్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాను ఇలాంటి ఎనాలిసిస్ చేసుకుంటూ పోతే మీకు కూడా కొత్త ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసి ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ.